వర్సిటీల ప్రక్షాళన పేరిట ఎల్లో మీడియా కొంత విష ప్రచారానికి వింత కూతలకు దిగుతున్న విషయం ఈరోజు పత్రికలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలన్నీ భూతల స్వర్గంగా ఉన్నాయన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు ఒక చిత్రీకరణ చేసేటువంటి విధంగా ఎల్లో మీడియా కొన్ని అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది. ఈ సందర్భంగా వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఈరోజు నేను ఎల్లో మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు, నిజమే. ప్రక్షాళన అంటే ఏమిటి? ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళన అవుతుందా? ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని ప్రక్షాళన అని అంటారా? ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి రిజిస్ట్రార్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా? లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా? తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే, మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, జేఎన్టీయూ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా, మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా. మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి, కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ వచ్చిన తర్వాత, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఇటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ మీద దాడులు చేయడం, వారిని చంపుతామని బెదిరించడం, వారిపైన అత్యాచారాలు చేయడం, వారిని నడి రోడ్డు మీదే ప్రొఫెసర్లు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, నేరుగా వెళ్ళి వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో కుర్చీలోనే ఉన్నటువంటి వీసీలను కూడా చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని, హేయమైనటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తలవంచుకున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు.